షోయబ్ మాలిక్ చెప్పిన విషయాలన్నింటినీ కూడా విశ్వాసంలోకి తీసుకున్న తర్వాత మాత్రమే విశ్వాసంలో తీసుకుని మత పెద్దలను ఆశ్రయించింది. మరొకవైపు ఆయేషాకు మరికొంతమంది చెప్తున్నటువంటి దీని ప్రకారం షోయబ్ మాలిక్ చెబుతున్నట్లుగా ఒక నిశనామా జరిగిన తర్వాత పరిస్థితి తనకు అనుకూలంగా లేదని లేకపోతే మరొక కారణంతోనూ ఆయన విడాకులు ఇవ్వడానికి లేదనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. అందువల్ల అంతవరకు పరిమితమైంది. అయితే ముగ్గురు వ్యక్తులు కూడా ఒకే మతానికి చెందిన వారు. అయితే మూడు పార్శ్వాల్లో ఈ సమస్య మీద యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఇది అంతర్జాతీయంగా కూడా చాలా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఎవరు దీనిలో ఈ వ్యవహారంలో గెలుస్తారు, ఎవరిది పై చేయి సాధిస్తారు, ఎవరు ముందడుగు వేస్తారు అనే విషయం అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళ కీర్తి ప్రతిష్టలు అలాగే అపఖ్యాతి కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ ప్రారంభించినందుకు. ప్రస్తుతానికి షోయబ్ మాలిక్ పరిస్థితి ఇరుకుపోయినట్లు తెలియంది. అయితే ఆ ఇరుకుపోయింది ఎక్కడో కాదు, సానియా ఇంట్లోనే. ప్రస్తుతం సానియా ఇంటి చుట్టూ పోలీసులు చుట్టుముట్టున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోందా? దేవి, వీళ్ళు ఇప్పుడే పోలీస్ లోపలే ఉన్నారు, క్వశ్చన్స్ చేస్తున్నారు. 3 పేజీల ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ గా వీళ్ళు రిలీజ్ చేశారు కదా. ఆ ఎఫ్ఐఆర్ లో మెయిన్లీ క్వశ్చన్స్ అంటే 3 మేజర్ సెక్షన్స్ కదా, ఇంపార్టెంట్ సెక్షన్స్ 498A, 506 అండ్ 420. అన్ని విషయాల మీద ఈయనతో అడుగుతున్నారు. ఇప్పుడు ఇక షోయబ్ మాలిక్ తో పాటు ఆయన లాయర్, ఇంకా సానియా మిర్జా ఫాదర్, చాలా మంది చాముండేశ్వరనాథ్ కూడా లోపల ఉన్నట్టు మాకు ఇప్పుడే తెలిసింది. అదే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ షోయబ్ కి. వీళ్ళు చాలా టైం పడుతుంది దీనికి, ఎందుకంటే ఇంత పెద్ద క్వశ్చన్స్ చాలా. అంటే ఈయన రోల్ ఏంది, ఈయన పెళ్లి ఎప్పుడైంది, మరి ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చాడు, ఏంది, ఆమె ప్రెగ్నెన్సీ అది కూడా మిస్క్యారేజ్ అయింది, కారణం నువ్వా, ఆమె హరాస్మెంటా ఏందనేది అవి కూడా తెలుసుకుంటారు. మళ్ళీ థ్రెటనింగ్ గురించి కూడా మాట్లాడతారు. మరి ఇప్పుడు సానియా మిర్జా ఏమో ఈమె చీటింగ్ కేసు పెట్టింది కదా షోయబ్ మాలిక్ మీద, నన్ను మోసం చేసి ఇంకో ఆమెను పెళ్లి చేసుకుంటుండ అనేది. అయితే సానియా మిర్జాతో కూడా అడుగుతున్నారు, అది నీకు ఇష్టమా పెళ్లి, నీకు తెలుసా విషయాలు, నువ్వు కన్సర్న్ తీసుకున్నావా, నువ్వు మాట్లాడావా ఆయిషాతో, మరి ఇవన్నీ చేసుకుంటున్నావా ఏంటి అనేది సానియా మిర్జాతో కూడా వీళ్ళు ప్రశ్న అడుగుతున్నారు. చెప్పండి బాసిత్. ఇక్కడ ఇంకా విషయాలు, పోలీస్ ఇంకా చాలా ఇంకో 2 జీపులు పోలీసులు ఉన్నాయి, చాలా మంది ఇక్కడ ఉన్నారు. కానీ అరెస్ట్ మాత్రం ఇప్పుడే అయ్యే అవకాశాలు లేవు. ఇక్కడ నుండి వీళ్ళు ఇక్కడ అడిగాక మళ్ళీ ఆయిషాతో చెప్పిన సమాధానాల ప్రకారం మళ్ళీ ఆయిషాతో ఇన్ని కేసులు నమోదు 510, 420, 498A కేసులు నమోదైన తర్వాత ఆధారాలు కూడా చూపించిన తర్వాత లాయర్లు ఏ రకంగా దీన్ని తిప్పుకొడుతున్నారు? షోయబ్ మాలిక్ తరపు లాయర్లు ఏ రకంగా ప్రయత్నిస్తున్నారు? డెఫినెట్లీ వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అంటే ఈ కేసెస్ ఏంటంటే ఒకటి కూడా ప్రూవ్ అయితే ఒక్క దాని మీద కూడా ఒకవేళ ఈయన ఒప్పుకుంటే మరి అరెస్ట్ కంపల్సరీ అయిపోతుంది, వీళ్ళు అవాయిడ్ చేయలేరు. మరి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ ను అవాయిడ్ చేయడానికి అంతా ప్రయత్నిస్తున్నారు. అరెస్ట్ కావద్దని వీళ్ళది, ఇంకో పాస్పోర్ట్ సీజ్ కావద్దని, ఈ పెళ్లి ఎట్లయినా ఈ పెళ్లి సమయం ఎలా దాటిపోవాలని లాయర్స్ లీగల్ వీళ్ళు అంతా ప్రయత్నించేది. ఇప్పుడు ఆయన గురించి ఇప్పుడు ప్రస్తుతం ఈ మ్యాటర్ ను అవాయిడ్ చేస్తే మాత్రం ఈజీగా పెళ్లి జరుగుతుంది అని ఉంది. ఒకసారి మాత్రం ఆయన మీద అరెస్ట్ వచ్చిందంటే ఏదో మళ్ళీ పోలీసు మళ్ళీ ఆయనకు ఆయన పాస్పోర్ట్ సీజ్ చేస్తే మాత్రం ఆయనకి పెళ్లి కావడం కష్టం. ఎందుకంటే ఇక్కడ లా ప్రకారము ఆయన పాకిస్తానీ మనిషి, ఆయన ఇక్కడ హైదరాబాద్ లో పెళ్లి కావాలంటే, ఇండియాలో పెళ్లి కావాలంటే ఆయన పాస్పోర్ట్ అంతా మంది కాజీకి చూపెట్టాల్సింది ఉంటుంది. పాస్పోర్ట్ అంతా వెరిఫై చేసినాక పోలీస్ కేసెస్ ఆ పెళ్లి ఒప్పుకుంటారు. మళ్ళీ మన పోలీస్ కేసు చాలా ఇది వెళ్ళకుంటే మళ్ళీ ఆయన పెళ్లి కూడా కష్టమైపోతుంది. ఇది బాసిత్, ఇప్పుడు ఆయిషా కుటుంబ సభ్యులు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? బాసిత్, ఆయిషా కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడే ఇమ్రాన్ మిర్జా కొంచెం బయటకి ఉండే పోలీస్ తో కలిసి ఇప్పుడే లోపలికి వెళ్లారు. చాలా టెన్స్ కనబడుతుండే ఇమ్రాన్ మిర్జా, చాలా పరేషాన్ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇంతకు ముందు ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు. వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ అడిగారు. కానీ ఒక విదేశీ మనిషి వాళ్ళ ఇంట్లో వచ్చి ఇప్పుడు ఉండి వాళ్ళకి ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్న అన్నట్టు ఒక వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు ఇమ్రాన్ మిర్జా ఏం చేయలేడు. ఎందుకంటే ఇక్కడ సానియా మిర్జా ఒప్పుకున్నది ప్రతిదానికి. సానియా మిర్జా పట్టుబడి ఉంది పెళ్లి చేసుకుంటాను షోయబ్ మాలిక్ అని. అయితే ఆ ఫ్యామిలీ కానీ చాలా బ్యాడ్ సిచ్యువేషన్ తో వెళ్తుంది. ఒకటి ఏంటంటే హైదరాబాద్ లో చాలా వాళ్ళకు క్రిటిసిజం ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఒక అమ్మాయి హైదరాబాద్ అమ్మాయికి మోసం చేశాక మళ్ళీ ఇంకో అమ్మాయి పాకిస్తానీ సిటిజన్ కి ఇచ్చి చేస్తున్నారు అనేది వాళ్ళ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాక మళ్ళీ ఈ పోలీస్ రావడం ఇంటికి, మళ్ళీ ఇలా అంత గ్రిల్ చేయడము, వాళ్ళని గ్రిల్ చేయడము,
వాళ్ళకి ఇంత రెస్పెక్ట్ గా ఉన్న ఈ ఫ్యామిలీ, ఇంత పేరు పొందిన ఫ్యామిలీకి ఇటువంటి సిచ్యువేషన్ రావడం దురదృష్టమని వాళ్ళ భావన. దేవి, థ్యాంక్ యూ సో మచ్ బాసు, వివరాలు అందించినందుకు. ఇప్పటి వరకు మనం సానియా ఇంటి వద్ద ఉన్న దృశ్యాలను చూసాం. ఆందోళన కూడా కనిపిస్తోంది సానియా మిర్జా కుటుంబ సభ్యులు. అయితే ఎన్ని ఆందోళనలున్నా, ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా సరే షోయబ్ మాలిక్ ని పెళ్లి చేసుకుని తీరుతానని సానియా వాదిస్తోంది. అయితే తనను మోసం చేశారంటూ ఆయిషా సిద్దికి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ప్రస్తుతం పోలీసు విచారణ కొనసాగుతుంది. షోయబ్ మాలిక్ ని ప్రశ్నిస్తున్నారు. చూస్తూనే ఉండండి TV9.